పోలీసులందరూ తిరుమల కొండ మీద ఉన్నారు ఎక్కువ మంది. ఇక్కడ ఒక 5గురో 6గురో లేకపోతే 10 మందో చిన్న సంఖ్యలో అటు ఇటు తేడా ఉండొచ్చు లేరు. ఇంకో మాట కూడా చెప్పాలి, చైర్మన్ గారు చెప్పారు కదా, విజిలెన్స్ కోసం కూడా దాదాపు కొన్ని వందల మందిని పెట్టామన్నారు. ఇప్పుడు కొంతమంది అవి ఇవి ఆరోపణలు చేస్తున్నారు. విజిలెన్స్ వాళ్ళు చేయాల్సిందేంటి, ఎవరైనా అవాంఛనీయమైనవి జరుగుతాయనేది ఒకటి. రెండవది ఇలాంటి ప్రమాదాలకు ఉన్న అవకాశం ఏంటి, నిఘా వేయటమే అందుకు కదా. సో నిఘా వైఫల్యము, నిర్వహణ వైఫల్యము రెండు కూడా కలిసి ఈ పరిస్థితికి దారితీసే అనేది చాలా చాలా స్పష్టంగా బాధాకరం. అది నేను అంటుంది, ఈ మధ్య 2-3 ఇట్లాంటి ఘటనలు జరిగి ఒక రాజకీయంగా విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్న పరిస్థితుల్లో ఇంత దృష్టి కేంద్రీకరించబడినటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఇంత దారుణం జరగటం అనేది నిజంగా చాలా బాధాకరమే కాదు, చాలా ఆందోళనకరం కూడా. దీని మీద పూర్తి దర్యాప్తు జరపాల్సి ఉంటుంది. ఆ దర్యాప్తు ఎవరు జరుపుతారనేది కూడా మళ్ళీ ప్రశ్న. స్వతంత్ర సంస్థ జరిపితే తప్ప దీనికి న్యాయం జరగదు. ఎందుకంటే ప్రభుత్వ వర్గాలు ఇప్పుడు గత ప్రభుత్వము హయాంలో లడ్డు సమస్య, మొత్తం లడ్డు మీద చేసిన ఎంత చర్చ చేసామంటే అది ఆఖరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దాని నుంచి ఏం నేర్చుకున్నాం మనం, ప్రక్షాళన చేయాలి, టీటీడీ వ్యవస్థను మేము ప్రక్షాళన సమూలంగా చేస్తామన్నారు. ప్రక్షాళన చేస్తే పటిష్టమై ఉండాలా, బలహీనమై ఉండాలా, ఇలాంటి అంశం. ఇప్పుడు ఉదాహరణకు ఊరికే మాట వరుసకు ఇప్పుడు వేరే ప్రభుత్వం ఉంది అనుకుందాం, అన్య మతాల లాంటి ఆరోపణలకు కూడా ఆస్కారం ఉండే పరిస్థితి ఉంది అనుకున్నాం. ఎంత భయానకంగా ఉండేది. ఇప్పుడు మాట్లాడితే అన్యమత ఉద్యోగులు వాళ్ళ ఇప్పుడు ఎవరు అన్యమతం, ఇక్కడ మతాల ప్రసక్తే లేదే. ఎందుకు జరిగింది ఇంత ఘోరం, ఏమి క్లూలెస్ అంటారు చూడండి. సో వెంటనే మళ్ళీ వాళ్ళు రాజీనామా, వీళ్ళు రాజీనామా, లేకపోతే ఇట్లాంటివి బయలుదేరారు. ఇంకా ఒక చోట అయితే ఏదో దైవ సంకల్పం అన్న వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు. ఇంకా మనం ఏమి దైవ సంకల్పం, దేవుడు అయితే ఇటువంటి సంకల్పాలు పెట్టుకుంటాడంటే ఇంకా అది మళ్ళీ ఆధ్యాత్మిక చర్చ అవుతుంది. కానీ సమస్య ఏంటంటే మానవ తప్పిదాలు ఎవరి మీద నెట్టడం కానీ, మనుషులు అక్కడ నిర్వహణ లోపాలు, అది చెల్లుబాటు అయ్యే విషయం కాదు. ఆ సీరియస్నెస్ కనిపించట్లేదు. నాకు బాధ ఏంటంటే రెండో దశలో మామూలు వైఫల్యం అనుకోకుండా జరిగింది, ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు తప్ప ఇంత ఫోకస్ ఉండకపోతే, రాజకీయంగా టీటీడీ ఇంత చర్చా కేంద్రం అయి ఉండకపోతే ఇంత మాట్లాడే పరిస్థితి జరిగిందనుకో. కానీ కాదే. ప్రక్షాళన, పునర్వ్యవస్థీకరణ, సుప్రీంకోర్టులు, రాజ్యాంగం, పార్లమెంట్లు ఇంత జరిగిన తర్వాత పెద్ద మేము పూర్తిగా పవిత్రతను పునరుద్ధరిస్తామని పవన్ కళ్యాణ్ లాంటి ఉప ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి యాత్ర జరిపి సనాతన ధర్మ ప్రతిజ్ఞలు కూడా చేసిన తర్వాత ఇంకా సనాతన ధర్మమో ఏదో ఒకటి భక్తి ప్రపత్తులో కాపాడాలి కదా, భక్తులను కాపాడితే కదా భక్తి ఉండేది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంతవరకు మీకు ఎక్కడైనా కనపడిందా ఒక వివరణ, ఒక సాధికారకమైన సంపూర్ణమైన, అంటే అన్ని వివరాలు తెలియకపోవచ్చు, జరిగి కూడా చాలా సమయం అయింది ఇప్పటికీ. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో నిజానికి చికిత్స తర్వాత అంబులెన్సుల్లో కూడా వైఫల్యం ఉంది అనే మాట కూడా ఇప్పుడు వినిపిస్తుంది. ఒక ఆసుపత్రి ఆ రియా స్విమ్స్ వాటి మధ్యలో వాళ్ళు తిరిగినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ మన మీడియా కనుక చూస్తే ఈరోజు మీడియాలో నాకు 3 ధోరణులు కనిపిస్తున్నాయి. ఒకటేమో చాలా అసలు ఏ విషయమో వస్తే